మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. ఒక సైనికుడికి భారీగా ఉండటం అంటేనే ఎంతో ధైర్యం కావాలి. అదే సైనికుడు దేశం కోసం ప్రాణాలు కోల్పోతే ఆ బాధ భరించడం చాలా కష్టం. కానీ ఆ బాధను కూడా ఒక ఆయుధంగా మార్చుకొని తన భర్త ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడానికి తానే ఒక సైనికురాలిగా మారిన ఒక వీర నారి మేజర్ స్వాతి మహాదిక్. ఇక 2015లో కుప్వారాలో ఉగ్రవాదుల దాడిలో పోరాడుతూ 21 పారా స్పెషల్ ఫోర్సెస్ కల్నల్ సంతోష్ మహాదిక్ గారు వీరమరణం పొందారు. ఇక ఆ సమయంలో ఇద్దరు చిన్న పిల్లల తల్లిగా స్వాతి మహాదిక్ కుంగిపోలేదు. తన భర్త ధరించిన ఆలివ్ గ్రీన్ యూనిఫామ్ తాను ధరించాలని ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నారు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో కఠినమైన శిక్షణ పూర్తి చేశారు. ఇక 2017లో లెఫ్టినెంట్ గా ఆర్మీలో చేరిన ఆమె నేడు మేజర్ హోదాలో దేశానికి సేవలందిస్తున్నారు. దుఃఖాన్ని ధైర్యంగా మార్చుకున్న ఆమె ప్రయాణం యూనిఫామ్ అంటే కేవలం బట్టలు కాదు, అదొక ఎమోషన్ అని నిరూపిస్తోంది. భారత్ గర్వించదగ్గ ఈ స్ఫూర్తిదాయక కథని ఇప్పుడు డీటెయిల్డ్ గా చూద్దాం. వెల్కమ్ టు స్ఫూర్తి, నేను మీ జయ. ప్రేమ అంటే కేవలం కలిసి ఉండటం మాత్రమే కాదు, ఒకరి ఆశయాల్ని మరొకరు భుజానికెత్తుకోవడం కూడా. సరిగ్గా ఇదే నిరూపించారు మేజర్ స్వాతి మహాదిక్. ఈ కథ మొదలయ్యేది ఒక విషాదంతోనే అయినా ముగింపు మాత్రం ఒక అద్భుతమైన విజయం. ఇక మహారాష్ట్రకు చెందిన స్వాతి మహాదిక్ 21 పారా స్పెషల్ ఫోరెన్సిక్ లో అత్యంత సాహసవంతుడైన కల్నల్ సంతోష్ మహాదిక్ గారి భార్య. ఇక సంతోష్ గారు కేవలం ఒక ఆఫీసర్ మాత్రమే కాదు, శత్రువుల గుండెల్లో నిద్రపోయే ఒక యోధుడు కూడా. కానీ నవంబర్ 2015లో జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆయన వీరమరణం పొందారు. ఆ వార్త విన్నప్పుడు దేశమంతా కన్నీరు పెట్టింది. కానీ తన భర్త పార్థివ దేహం ముందు నిలబడిన స్వాతి గారు ఒక డెసిషన్ కి వచ్చారు. ఆ కళ్ళల్లో కన్నీరు ఉన్నా మనసులో మాత్రం ఒక స్పష్టమైన మిషన్ మొదలైంది. ఒక మ్యార్టైర్ భార్యగా ప్రభుత్వం నుంచి వచ్చే సాయంతో తన పిల్లల్ని చూసుకుంటూ ఆమె ప్రశాంతంగా గడిపేయొచ్చు. కాని స్వాతి గారు అది కోరుకోలేదు. తన భర్తకి అత్యంత ఇష్టమైన ఆ ఆర్మీ యూనిఫామ్ ని మళ్లీ అదే ఇంట్లోకి వేసుకురావాలని నిర్ణయించుకున్నారు. కాని అది అనుకున్నంత ఈజీ కాదు. అప్పటికి ఆమె వయసు 38 ఏళ్లు. ఆర్మీలో చేరడానికి ఉండాల్సిన ఏజ్ లిమిట్ అప్పటికే దాటిపోయింది. అయినా సరే అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గారిని కలిసి తన ఆవేదన్ని, ఆశయాన్ని వివరించారు. ఆమె పట్టుదలను చూసిన ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చింది. కానీ అసలు సవాలు అక్కడే మొదలైంది. ఏజ్ రిలాక్సేషన్ దొరికినా సెలక్షన్ ప్రాసెస్ మాత్రం అందరిలాగానే ఉంటుంది. ఫిజికల్ టెస్టులు, మెంటల్ ఎబిలిటీ టెస్టులు ఇవేమీ ఆమెని భయపెట్టలేదు. 21 ఏళ్ల కుర్రాళ్లతో పోటీ పడుతూ 38 ఏళ్ల వయసులో సర్వీసెస్ సెలక్షన్ బోర్డు పరీక్షల్ని క్లియర్ చేయడం ఒక మిరాకిల్. 2016లో ఆమె ఎంపికవడం, ఆ తర్వాత చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణకి వెళ్లడం అంతా జరిగిపోయింది. అది ఎంత కష్టంగా ఉంటుందో కూడా మనందరికీ తెలిసిందే. ఉదయం 4 గంటల నుంచి మొదలయ్యే డ్రిల్స్, భారీ బరువులతో కిలోమీటర్ల కొద్దీ పరుగులు, తన 2 పిల్లలకి దూరంగా ఉంచి ఆమె చేస్తున్న ఆ పోరాటం చూసి ట్రైనర్స్ కూడా ఆశ్చర్యపోయేవాళ్ళు. ఇక శిక్షణ సమయంలో ఆమె ఎప్పుడూ తన భర్త ఫోటోని దగ్గరే ఉంచుకునేవారట.
ఆ ఫోటో తన భర్త త్యాగాన్ని ఆమెకి గుర్తు చేస్తూ ఆమెలో ఉన్న ఫైర్ ని ఆపకుండా ఆమెకు ఒక ఫ్యూయల్ లాగా పనిచేసేదట. 11 నెలలు ఇంటెన్స్ ట్రైనింగ్ తరువాత 2017 సెప్టెంబర్లో పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఇక ఆ రోజు ఆమె తన 2 పిల్లల సాక్షిగా లెఫ్టినెంట్ గా స్టార్స్ ధరించినప్పుడు ఆ దృశ్యం దేశం మొత్తం ఎమోషన్తో కన్నీళ్లు పెట్టుకుంది. ఇక తండ్రిని కోల్పోయిన ఆ పిల్లలు తల్లిని అదే యూనిఫామ్ లో చూసి గర్వంగా సెల్యూట్ చేశారు. ఆర్మీ ఆర్డినెన్స్ కోర్ లెఫ్టినెంట్ గా ప్రయాణం మొదలుపెట్టిన స్వాతి గారు ఈ రోజు మేజర్ హోదాలో కొనసాగుతున్నారు. ఆమె ప్రయాణం కేవలం ఉద్యోగం సాధించడం గురించి కాదు, ఇది రెసిలియన్స్ కి ఒక నిలువుటద్దం. ఒక మహిళ తలుచుకుంటే ఏ వయసులోనైనా ఎలాంటి కష్టాన్నైనా ఎదిరించి నిలబడగలదని ఆమె నిరూపించారు. ఈరోజు మేజర్ స్వాతి మహాదిక్ వేల మంది యువతులకు, ముఖ్యంగా వీరనారులకు ఒక రోల్ మోడల్. తన భర్త దేశం కోసం ప్రాణాలిస్తే తను దేశం కోసం జీవితాన్నే ఇస్తానని ఆమె చాటి చెప్పారు. డిటర్మినేషన్ ఉంటే ఆకాశమే హద్దు అని ఆమె అడుగులు చెప్తున్నాయి. భారత్ గర్వించదగ్గ ఈ బ్రేవ్ విమెన్ కి మనందరి తరపున ఒక సెల్యూట్. మన దేశం ఇలాంటి ధైర్యవంతుల వల్లే సురక్షితంగా ఉంది. ఇక మరో స్ఫూర్తినిచ్చే స్టోరీతో మళ్ళీ కలుస్తాను. నమస్తే, నేను మీ జయ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.